సువార్త కూడా అట్లనే ఉంటది. ఇదే నీకు అర్థం కాదు, దైవం ఈ లోకానికి వస్తాడంటే అర్థమవుతుందా? పొయ్యి కోడి ఆ యొక్క పోల్ట్రీ ఫామ్ లో ఆ కోడి పెట్టని అడుగు ఎట్లా పెడుతుందో చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, చాలా మంది దీన్ని గలుపులుగా మారుస్తున్నారు. ఇటువంటి సమయంలో మరియ కూడా ఇదే వేసింది. అయ్యా, నేను పురుషుని ఎరగను కానీ ఇది ఎట్లా జరుగును అని అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పుడు ఒక మాట, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక సశరీరుడు అంటే పరిశుద్ధమైన శరీరము ధరించి పరిశుద్ధుడుగా ఈ లోకానికి రావాలి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయండి. దేవుడు ఈ లోకంలో పుట్టాడు, ఆయన తొట్టిలో పరుణ పెట్టారు, ఆయనను చూడడానికి జ్ఞానులు అందరూ కూడా వెళ్ళారు. అంతేకాకుండా దైవం సశరీరుడుగా ప్రత్యక్షుడు కావాలి, యేసు నామములో ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనం, యోహాను 1వ అధ్యాయము 1వ వచనములో ఈ వాక్యము రాయబడింది. 14వ వచనంలో ఆ వాక్యము శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కనుక దేవుని బిడ్డలారా, దైవం సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. చాలా మంది మత పెద్దలు మనకు క్రైస్తవ ఆయనకి వ్యతిరేకంగా ఉండే మత నాయకులు యూట్యూబ్ లో చూడండి, ఎంతో మత నాయకులు యేసు క్రీస్తు మానవునిగా పుట్టాడని కొంతమంది, మానవునిగా అసలే పుట్టలేదని కొంతమంది. కానీ దైవం అయితే మానవులకు తను తాను కనపరుచుకోవాలి. నన్ను దేవుడు ప్రేరేపించి ఇక్కడ వాక్య పరిచయం చేయమని ప్రభు నన్ను ప్రేరేపిస్తే నేను పెద్దలను వచ్చి అడిగాను. దేవదాసులను అడిగితే, ఎదిత్య పార్కర్, నీకు ఒకవేళ దేవుని ప్రేరేపణ ఉంటే తప్పకుండా ఇక్కడ వచ్చి వాక్య పరిచయం చేయి. అప్పుడు వీడు చెప్పమను. నేను ఒక ప్రశ్న వేస్తున్నా మీకు, నేనొక్క నీడ నిలబడి ఎందుకు మీకు అందరికి వాక్యం చెప్పాలి? ఒక స్పీకర్ ను ఒక చిల్కన్ తీసుకొచ్చి చెప్పేది ఉండే, ఒక గొర్రె పొట్టేళ్ళన్న తీసుకొని వచ్చేది ఉండే, ఒక ఏనుగును తీసుకొచ్చేది ఉండే, లేకుంటే ఒక పెద్ద గరుడ పక్షినన్నా తీసుకొని వచ్చేది ఉండే, భూమి మీద ఏ జంతువునన్నా దేనన్నా తీసుకొని వచ్చి వాక్య పరిచయం చేయంటే దాని భాష మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. కనుక మానవునికి మానవుడు చెప్తేనే అర్థమవుతుంది. కనుక దేవుని భాష, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని మాటలు మానవునికి అంత పట్టలే. అందుకనికే దేవుని మాట వినకుండా దురాత్మ మాట విని పాపములో పడిపోయాడు. కనుక ఆ దైవం మనుషులందరికీ తను తాను కనపరుచుకొని తన నీతిని ప్రసాదించడానికి, తన పరిశుద్ధతను ప్రసాదించడానికి, ఈ పాపమయమైన ఈ శరీరానుసారులకు ఆత్మానుసారమైన జీవితాన్ని ప్రసాదించడానికి ఆ దైవం సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15 కాబట్టి ఆ పిల్లలు అనగా మనుష్యులందరూ రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. శరీరము రక్తము ధరించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లలను మనమందరము కూడా రక్త మాంసములు కలవారము కనుక, ఈ శరీరం ఉంది కనుక దేవుడు కూడా శరీరము ధరించి ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా అండి? ఇక్కడ కెమెరామ్యాన్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్, ఆయన పేరు జేమ్స్. ఆయన చేతిలో మనిషి చేసిన ఒక కెమెరా ఉంది, ఒక పరికరం ఉంది. ఏం లేదు, ఆడ ఉండి నేను మాట్లాడుతున్నా,
తక్కువని ఫోటో కొట్టి నన్ను చూపెడతాడు ఇట్లా. అదే అంత జల్దీ అన్నకి వెళ్ళిపోతుంది ఈ ఫోటో, నా రూపం. అర్థమవుతుంది ఆ కెమెరా గురించి. ఆఫ్టర్ మనిషి తయారు చేసిన కెమెరాలోనే ఈ మానవత్వాన్ని మొత్తాన్ని ఇట్లా గుంజి పడేస్తుంది ఆ కెమెరా. ఉన్నది ఉన్నట్టు అట్లా చూపెడితే ఆ దైవం, ఆకాశాన్ని భూమిని మాటతో సృష్టించిన ఆ దైవం మానవుడుగా కాలేడా? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆయన పేరు యేసు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. దైవం అనగా యెహోవా, ఆ యెహోవా అనగా దృశ్యమైన దేవుడు. యేసు నామములో ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ఆయనకు దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. అందుకొరకే మనమందరం కూడా యేసు దేవుని కుమారుడు, అంతే కూడా ప్రపంచం అంతట్లో కూడా దేవుని కుమారుడు అందరు అనాలి అంతే. అందుకొరకు అందరు అంటుండ్రు, అనబడతారని పరలోకముల నుండి వచ్చిన దూత ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చింది భూలోకమునకు. దేవుని బిడ్డలారా, అందుకొరకు యేసు క్రీస్తు సశరీరుడుగా మొట్టమొదటి అంశం, దైవం సశరీరుడుగా ప్రత్యక్షుడు కావాలి. ఆ సశరీరుడు యేసు. రెండవ ఒక అంశం, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాలి. నువ్వు సేవించుతున్నా, నీవు పూజిస్తున్నా ఆ దైవం ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాలి. ఒక మాట వ్రాయబడింది రోమిలకు రాసిన పత్రిక 3:4, నీ మాటల్లో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు, నీవు వాక్యమాడినప్పుడు గెలుచునట్టును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరదు. దేవుడు మనుషులు రూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చి నిలబడి ఆయన చెప్పాడు, చూడండి నా స్వరూపాన్ని మీకు ఇచ్చాను, ఇదిగో నాకు కూడా మీ స్వరూపం ఉందని తను తాను రుజుపరుచుకున్నాడు. ఆత్మ విషయమున నీతిపరులని తీర్పు పొందాలి. ఈ శరీరానుసారులు, శరీరం ధరించిన ప్రతి మానవుడు కూడా పాపే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. మనుషులందరూ అబద్ధికులు గాని దేవుడు సత్యవంతుడు నీతిమంతుడు కాగా తీరదు. కనుక ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని పరిశుద్ధ గ్రంథము తేటగా బోధిస్తూ ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 3:26, దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతుడుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. దేవుడిప్పటి కాలం తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడు. దేవుడు ఒక్కడు నీతిమంతుడు. కనుక యేసు అనే దేవుడు, ఆయన నీతిమంతుని యందు విశ్వాసం వస్తే మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతామని పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు అంటే పాపం ఎరగని వాడు. కనుక యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నారు, ఆయనకు తీర్పు జరగాలి. ఆ దైవం అయితే మానవుడు కావాలి. మానవుడైన తర్వాత మానవులలో ఆయనకు తీర్పు జరగాలి. ఆయన నీతిమంతుడు అని ప్రతి ఒక్కరు తీర్పునియ్యాలి. యేసు ప్రభు 30 ఏళ్ళు ఆయన పెరిగి పెద్దవాడాయన. 3.5 సంవత్సరములు సేవా పరిచర్యలో ఆయన ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన దేవుని శిష్యులు, ఆయన శిష్యులను దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేదాలు బోధిస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని. కనుక ఆ రక్తం పరమాత్మదై ఉండాలి, పుణ్యంగా దానంగా ఇవ్వబడినదై ఉండాలి. అనగా ఆయన ఓవారు దేవుడు యేసునామము ధరించి ఈ లోకానికి వచ్చి ఇటు కార్యక్రమానికి నిలబడినప్పుడు దేవుడు ఈ గొప్ప కార్యక్రమం చేయకమునుపు శిష్యులను ఏర్పరచుకుంటాడు. 12 మంది శిష్యులు ఏర్పరచుకొని సమయం ఆసన్నమైతుంది, ఆ కలవరి శిలువ మీదకి దేవుడు ఎక్కాలి, అక్కడి నుండి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాలి.
అంతకు మునుపు ఒక సంఘటన జరుగుతుంది. మత్తయి సువార్త 27:3-5 శిష్యుని ద్వారా ఈ కార్యక్రమం. అప్పుడు ఆయనను పట్టిస్తాడు. ఆయన పేరు ఇస్కారియోతు యూదా. యేసు ప్రభును 30 నాణ్యాలకు అమ్మేస్తాడు. ఆ 30 నాణ్యాలు పట్టుకున్న తర్వాత యేసు ప్రభును దొమ్మిగా మీద పడి ఆయనను హింసించి కొట్టి తీర్పులోనికి నిలబడతాడు. ఆయనకు ఈ యొక్క శిలువ మరణము ఆయనకు విధించినని తెలుసుకుంటాడు. ఎవరు? శిష్యులో ఒకడు ఇస్కారియోతు యూదా. ఆ యూదా ఇలా అంటున్నాడు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అనగా నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకొనెను. తీర్పు జరుగుతున్నది. ఇస్కారియోతు యూదా శిష్యుడు యేసయ్యను అప్పచెప్పాడు. యేసయ్యను అప్పచెప్పిన తర్వాత అతడు ఈ తీర్పు గురించి చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క నీతిమంతుడని తీర్పు పొందాలే దైవం ఎంబడి తిరిగి యేసును ప్రకటించి నాణ్యాలకు అమ్మిన ఆ ఇస్కారియోతు యూదా ఏమన్నాడు? ఆ నిరపరాధ రక్తమును నేను అప్పచెప్పి పాపము చేశాను. నిరపరాధ రక్తం అనగా నీతిమంతుని రక్తం. యేసులో పాపము లేదని ఆ శిష్యుడు కనుక్కున్నాడు. మొదటి తీర్పు జరిగిపోయింది. రెండవ తీర్పులోనికి వస్తాం. యేసుని గురించి యేసు ప్రభును 7 కోర్టులు తిప్పారు. ఫైనల్ జడ్జిమెంట్ కు యేసు ప్రభును తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ పిలాతు ఆ యొక్క తీర్పు సీట్ మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఇక ఫైనల్ జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది. పిలాతు గారు కూర్చుంటారు. యాజకులు అందరూ కూడా తీర్పులో నిలబడతారు. యేసుకు ఫైనల్ జడ్జిమెంట్, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కావాలి. అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా 7 తీర్పులు 7 ఈ యొక్క కోర్టులు అయిపోయినాక ఈ సబ్ కోర్టు, ఈ యొక్క ఏది మండలాలు ఉన్న కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు ఇవన్నీ కూడా తిప్పుకుంటా హైకోర్టుకు వచ్చి హైకోర్టు నుంచి లాస్ట్ కి సుప్రీం కోర్టు ఏం చెప్తే అది దాఖలవుతుందని సుప్రీం కోర్టులో యేసు ప్రభు అని నిలబెట్టారు. అప్పుడు ఇక జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంటే పిలాతు కూర్చుంటే ఒక మాట ఒక సందర్భం జరుగుతుంది. మత్తయి సువార్త 27:19 పిలాతు న్యాయ పీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఈ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. రెండవ తీర్పు, ఈ యొక్క ప్రధాన జడ్జ్ ఒక భార్య లేఖను పంపిస్తుంది ఈ యొక్క ఫైనల్ జడ్జి దగ్గరికి. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, యేసు నీతిమంతుడు తన భార్య తీర్పును చెప్పి పంపించింది. అంతైనా సరే ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఈ జడ్జి గారు ఇస్తేనే తీర్పు జరగాలి కనుక అప్పుడు జడ్జి పిలాతు గారు సాక్ష్యం చూడండి. మత్తయి సువార్త 27:24 పిలాతు వల్లని ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. అరే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే అది దాఖలు కావాలి. ఆయన జడ్జిమెంట్ ఏమిచ్చిండు? ఈ నీతిమంతుని గూర్చి నేను నిరపరాధిని, ఈయన నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాలి. యేసు ప్రభువారు ఆయన నీతిమంతుడు. ఆయన 7 కోర్టులు తిరిగిన తర్వాత నాలో పాపముందని ఎవరు నిరూపించగలరు? దేవుని బిడ్డలారా, చాలా ఆలోచనలోనికి రావాలి. 4వ తీర్పు, యేసు చనిపోయి ఆ కలవరి శిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత
శతాధిపతి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. లూకా 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. శతాధిపతి. దేవుని బిడ్డలారా, రెండవది గుణ లక్షణం ఏమిటంటే, మొట్టమొదటి ఆయన సస్యనుడుగా ప్రత్యక్షుడు కావాలి. దైవం అయితే ఎక్కడో దాక్కొని ఉండడం కాదు, ఏదో మాట్లాడడం కాదు. ఆయన సస్యనుడుగా మనుషులందరూ కూడా కనపరుచుకోవాలి. అది నెరవేర్చిన వాడు యేసు. రెండవది ఆయన నీతిపరుడని తీర్పు పొందాలి. ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందాలి. మూడవది ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు పొందిన వారు యేసు. మూడవది దేవదూతలకు కనబడాలి. దేవుని బిడ్డలారా, దేవదూతలు ఎక్కడ ఉంటారండి? దేవదూతలు స్వర్గంలో ఉంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు. అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవునికి పరిచర్య చేస్తూ ఉండేవారు. దేవుని ఆరాధించి గణపరిచేవారు దేవుని దూతలు. దేవదూతలకు కనబడాలి. దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, దేవదూతల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1-8లో దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. 7 ముద్రలు బయట, 7 ముద్రలు లోపల వేసిన గ్రంథం. ఆ గ్రంథాన్ని విప్పాలి. ఈ యొక్క ముద్రలు తీసి ఈ గ్రంథాన్ని విప్పేవాళ్ళు కావాలి. అప్పుడు ఒక సన్నివేశం జరుగుతున్నది. ప్రకటన 5వ అధ్యాయం 1-8లో దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవలని బలిష్ఠుడైన ఒక